ఫకీర్ సాబ్, తమరి వద్ద ఇన్ని నగలు, ఇన్ని దుస్తులు ఉన్నాయేంటి? సమీపంలో ఉన్న ప్రాంతంలో ప్రకృతి విలయతాండవం చేసింది. గ్రామాలెన్నో నాశనమైపోయాయి. పేదల ఇళ్లు పోవడమే గాక వాళ్ళకి కట్టుకోవడానికి గుడ్డ, తినడానికి అన్నం మెతుకు కూడా లేకుండా పోయింది. చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి అందరినీ అడిగి ధనం, ధాన్యం, కొన్ని బట్టలు సేకరించాను. ఆ పేదలకు కాస్తైనా సహాయపడుతుందని. ఆగండి జోధా బేగం, తమరు మీ నగలు తీసి ఇవ్వకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. మీ కర్తవ్యాన్ని లెక్క చేయని మీరు కూడా ఒక బాద్షాయేనా? కనీసం మానవత్వం కూడా లేని మీరు ఒక మనిషేనా? ప్రజలు ఆకలి చావు చేస్తుంటే మీరేమి చేయకపోగా నన్ను కూడా చేయనివ్వలేదు. ఫకీర్ సాబ్ మా బేగంని తన నగలు తీసి వద్దడానికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం, ఒంటి మీద నగలు లేకపోతే బేగం ఘనత వెలవెలపోతుంది. ఇక రెండవ కారణం, మా నగలు తన నగల కంటే చాలా విలువైనవి. క్షమించండి బాద్షా గారు, ఇది కేవలం మీ తలపాగాయే కాదు, తమరి ఘనతకు చిహ్నం. ఇది చాలా విలువైంది. వీటి విలువ బాద్షా తల మీద ఉన్నంతసేపే ఉంటుంది. అయితే ఏ బాద్షాకైనా తన ప్రజల కంటే ఎక్కువ విలువ దేనికి ఉండదు. మేము అజ్మీర్లోని పవిత్ర దర్గాకి వెళుతున్నాం. ఆ పేదల పెన్నిది దర్శనార్థం. బాద్షాలందరికీ బాద్షా వారే. తలపాగా లేని బాద్షా అసంపూర్తిగా కనిపిస్తాడు. నేను నా నగలు ఆ ఫకీర్కి ఇవ్వనివ్వకుండా అడ్డు చెప్పినప్పుడు నాకు తమరి మీద చాలా కోపం వచ్చింది. అప్పుడు మాకు కూడా కోపం వచ్చింది ప్రియతమా. ఎందుకంటే అప్పుడు మేము అక్బర్ కాదు, కేవలం జలాల్. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అజ్మీర్ క్షేత్ర ప్రయాణం మన జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుందని ఫకీర్ గారు చెప్పారు. ఆ ఖుదా మీ ఇద్దరిని సదా దయతో చూడాలి. వీరి దయ మీ ఇద్దరి జీవితాలని సుఖవంతం చేయాలి. చాలా సంతోషంగా ఉంది. ఒక బాద్షా ఈ పవిత్ర స్థలానికి తలపాగా లేకుండా వచ్చి సామాన్యుడిలా ప్రార్థించడం సంతోషంగా ఉంది. ఏ మనిషి అయినా తన అహంకారాన్ని వదిలేసుకున్నప్పుడు ఆ మనిషి అత్యున్నత స్థానానికి చేరుకుంటాడు. జోధా బేగం, ఇక్కడ ప్రార్థన తలపైకెత్తి చేయవలసి ఉంటుంది. తమ మతాన్ని పాటించే స్వేచ్ఛ తమకుంది. తమరు వద్దనుకుంటే ప్రార్థన చేయక్కర్లేదు. నాకు ప్రార్థించాలనే ఉంది. ఈ క్షేత్రం గురించి నేను చాలా విన్నాను. ఈ ప్రపంచంలోని అన్ని మతాల వాళ్ళు ఇక్కడికి వస్తారట. ఏమన్నారంటే దేవుడికి వీరు చాలా ప్రియమైన వారని చెప్పారు. ఈ ప్రపంచంలోని షహింషాలందరికంటే శక్తిశాలి వీరు, కానీ అత్యంత దయగలవారు. ఉచ్చ నీచములు, చిన్న పెద్ద, మంచి చెడ్డ ఇలాంటి తారతమ్యాలు లేకుండా తనను శరణు కోరిన వారందరికీ ప్రేమ సందేశం ఇస్తారట వీరు. ఇంతటి మహాత్ములైన వారి పవిత్ర స్థలం నాకు పూజించదగిన ప్రదేశం. ఇక్కడ నేను ఏం కోరుకుని ప్రార్థించినా దానివల్ల నాకు సదా సన్మార్గమే లభిస్తుంది. సుభానల్లా, ఎంతో పవిత్రమైన వచనాలు పలికారు తమరు బేగం సాహెబా. తమరి ఈ ఆలోచన తమరికి మరింత ఔన్నత్యాన్ని చేకూరుస్తుంది. తమరి ప్రార్థన తప్పక నెరవేరుతుందని నా నమ్మకం. తమరికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది.
షెహెన్షా జలాలుద్దీన్, వారి బేగం జోధా గారు. పేదల బంధువైన అజ్మీర్ ఖ్వాజా గారు మీ ఇద్దరినీ కరుణించాలి. మీ ఇరువురు ఎప్పటికీ ఇలాగే కలిసే సాగిపోవాలి. ఆ ఖుదా మీ ప్రేమ నిత్యం నిరంతరం నిలిచేలా చూడాలి. మొగలాయి సామ్రాజ్యానికి త్వరలో ఒక వారసుడు లభించుగాక. మీ ఇద్దరి జంట పవిత్రం పదిలంగా ఉండుగాక. మీ ఇద్దరి దాంపత్యం లోకం ఉన్నంత వరకు ఉదాహరణగా ఉండాలి. మౌల్వీ గారు అలా అంటున్నారు అంటే వారికి మన ఇద్దరి మధ్య సంబంధం వాస్తవ స్థితి తెలియకంటున్నారు. వారి ప్రార్థన నిజం కాకూడదని వారి నమ్మకం. అజ్మీర్ యాత్రలో మా యాత్ర పూర్తి కాలేదు. నిజానికి ఇక్కడి నుంచే మా జీవన యాత్ర ఆరంభమైంది. దీన్ని భుజించండి. మా మతంలో దీన్ని ప్రసాదం అంటారు. ఈ షహిన్షా నా సర్వస్వాన్ని నాకు లేకుండా చేశాడు. ఇతనికి గుణపాఠం చెప్పే ఒక్క అవకాశం నాకు ప్రసాదించండి. ఇంతకీ ఏం కోరుకున్నారు జోధా బేగం? వరం కోరినప్పుడు అది ఇంకెవరికి చెప్పకూడదు. చెప్తే ఆ కోరిక నెరవేరదట. మమ్మల్ని గనక మీరు అడిగి ఉంటే మేము తమరికి చెప్పుండేవాళ్ళం. ఏమని? మేం మా కోసం అసలేమీ కోరుకోలేదు అని. ఎందుకని? ఆ ఖుదా మాకిప్పటికే చాలా ఇచ్చాడు. అందుకని మేం మీకోసం ప్రార్థించాం. తమరి కోరిక తీర్చమని ప్రార్థించాం. అంతేకాకుండా ఇది ఇక్కడ తమరు చేస్తున్న తొలి ప్రార్థన. అందుకని తమరి కోరిక నెరవేరాలి. నేను కూడా నా కోరిక నెరవేరాలని కోరుకున్నాను. పోనీలేండి, స్వయంగా మీరే నా కోరిక నెరవేరాలని కోరుకున్నారు. తొలిసారిగా నేను తమరిలో వేరొక మనిషిని చూశాను షహిన్షా. తమరికి ఆ సృష్టికర్త పట్ల గౌరవం ఉందని తెలిసింది. అసలు హృదయమే లేదని చెప్పుకునే మీలో ఏదో ఒక మూల సున్నిత స్పందన ఉంది. మీ ఈ వ్యక్తిత్వం చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
తొలిసారిగా నేను తమరిలో వేరొక మనిషిని చూశాను షహీన్షా. తమరికి ఆ సృష్టికర్త పట్ల గౌరవం ఉందని తెలిసింది. అసలు హృదయమే లేదని చెప్పుకునే మీలో ఏదో ఒక మూల సున్నిత స్పందన ఉంది. మీ ఈ వ్యక్తిత్వం చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుడికి మనిషికి మధ్య గల దూరం తొలగిపోయినప్పుడు ఇలా జరుగుతుందని మా మనసు చెబుతోంది. మేం కూడా భక్తి పారవస్యంలో మునిగిపోయి మేం బాద్షా అన్న సంగతే మర్చిపోయాం. అందుకనేమో మనశ్శాంతి కావాలి అంటే దేవుడి ముందు మోకరిల్లాలి అని పెద్దలు అంటూ ఉంటారు. ఒక క్షణం సర్వస్వం మరిచిపోయి ఖుదా సేవలో మునిగిపోయాం మేము. తప్పైతే మన్నించండి షహన్షా. వేటకి తమరు బయలుదేరటం ప్రమాదకరం. మేం ప్రమాదాలకి భయపడం. మా నిర్ణయం మారదు. రేపుదయం జోధా బేగంతో మేం వేటకు వెళుతున్నాం. తమరి ఆజ్ఞ శిరోధాకు. నేను అందుకు ఏర్పాట్లు చేయిస్తాను. అలాగే నేను కూడా తమరి వెంట వస్తాను. ఎవరూ అక్కర్లేదు. మేం ఒంటరిగా వెళ్ళదలిచాం. మీ సాహసం విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు. కానీ అక్కడ ఒక ప్రాణాంతకమైన పులి ఉంది. మేమిప్పుడేగా చెప్పాం మేము జోధా బేగం మాత్రమే వేటకు వెళతామని. దయచేసి క్షమించండి షహన్షా, కానీ తమరి భద్రత. మీరేం ఆందోళన పడకండి. మేమేమీ ఎక్కువ దూరం వెళ్ళాం. ఇక మీరంతా అడవికి దగ్గరలోనే గుడారాలు ఏర్పాటు చేయండి. ఇందుకు నేను అంగీకరించను. నేను ఇక్కడికి వచ్చింది తమతో పాటు దర్గా దర్శించడానికి, తీర్థయాత్ర కోసం ఒక సదాభిప్రాయంతో వచ్చాను. అంతేగాని అమాయక ప్రాణులైన జంతువుల్ని వధించడం నేను సహించలేను. వేటాడడం అనేది మాకొక సరదా జోధా బేగం. మమ్మల్ని మీరు ఆపలేరు. మీరు కూడా మాతో వస్తే మీ నైపుణ్యానికి కూడా ఓ పరీక్ష అవుతుంది. మేము విన్నంత వరకు తమరు గురి తప్పరని విన్నాం. కానీ ఇక్కడికి వచ్చింది అమాయక జంతువుల జీవితాలతో చెలగాటమాడి ఆనందించడానికి కాదు. ఏ మీ రాజ్యంలో ఎవరు వేటకు వెళ్లేవాళ్ళు కాదా? ఒకటి గుర్తుంచుకోండి జోధా బేగం, మేం గనక మిమ్మల్ని కాపాడుండకపోతే ఆ పాము మిమ్మల్ని కాటేసి ఉండేది. ఈ లోకంలో బతకాలి అంటే ఒకరినొకరు చంపక తప్పదు జోధా బేగం. ప్రాణాలు కాపాడడం గురించి కాదు, ప్రాణాలు తీసేయడం గురించి. అది కూడా ఏదో సరదా కోసమా? కేవలం మీ అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి ఆ మూగ జీవుల్ని వధిస్తారా మీరు? దీన్ని మీరు మా అహంకారమే అనుకోవచ్చు జోధా బేగం. కానీ వేట మాకు సరదా కాదు, అలవాటు కూడా. ఇక మా అలవాట్లు మేము మార్చుకోదలుచుకోలేదు. దీన్ని తయారు చేసిన వాణ్ణి మెచ్చుకోక తప్పదు. ఇది నిప్పులు కక్కుతుంది, ఎదుటివాణ్ణి ఆ మంటల్లో దహించేస్తుంది. ఇలా దారి పొడవునా తమరు మాతో మాట్లాడరా జోధా బేగం? తమరి వంటి విచిత్రమైన మనిషిని ఎన్నడూ చూడలేదు. మన విషయంలో ఇంత జరిగిన తర్వాత ఇష్టం లేకపోయినా మీ వెనక వేటికి రావాల్సి వచ్చింది. పైగా మీకు కబుర్లు చెప్పాలని ఆశిస్తున్నారా? చాలు జోధా బేగం, చాలా మితిమీరిపోయారు. ఏం చేయదలిచారు తమరు? ఒక దట్టమైన అడవిలో ఒక సహన్షా ఏం చేస్తాడో అదే వేటాడ్డం. కానీ నేను తమరిని అలా చేయనివ్వను. మీరు మమ్మల్ని ఆపలేరు జోధా బేగం. ఆపగలను నేను. ఏ విధంగా ఆ రోజు ఒక లేడీని కాపాడాను, ఆ రోజు మీ రుకయ్య బేగం దాన్ని వేటాడబోయినప్పుడు. అది తమరేనన్నమాట. అంటే మీరు ఎప్పటి నుంచో రుకయ్యని ఓడించడానికి సిద్ధపడ్డారన్నమాట. నాకు రుకయ్య బేగంతో శత్రుత్వం లేదు. అకారణంగా అమాయక జీవుల్ని వధించే వాళ్లతోనే నా శత్రుత్వం అంతా. అకారణం ఎందుకవుతుంది జోధా? ఒక సహన్షా ఆనందం కోసం తాను బలైనందుకు ఆ జంతువు గర్వపడుతుంది. కానీ నేను బాధపడతాను, ఎందుకంటే ఒక పశువుని ఇంకొక పశువు చంపేసిందేనన్న బాధతో. ఎవరు పశువు ఎవరు మనిషో అన్న సంగతి ఈ తుపాకీ నిర్ణయిస్తుంది. ఆయుధాలనేవి ఆత్మరక్షణ కోసమే తయారు చేస్తారు, వాటితో అమాయక జీవుల్ని చంపడానికి కాదు. మీ హితబోధ మీ దగ్గరే ఉంచుకోండి జోధా. గోల చేయకండి. ఆ గోల వింటే వేటాడాల్సిన జంతువు పారిపోవచ్చు.
పక్షులు గోల చేస్తున్నాయి. అంటే మేం వేటాడాల్సిన మృగం దరిదాపుల్లోనే ఉన్నట్టుంది. షహన్షా, నేను మీ తుపాకీలోని గుళ్ళన్నీ తీసేశాను.